అందరికీ వందనాలు. ప్రభువు పేరిట వాక్య భాగంలోనికి వెళదాం. వాక్యమును మనము శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో విన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడతాడు. ఇవన్నీ ఒట్టి మాటలండి, దేవుడు మాతో మాట్లాడు ఏమిట్లండి అని అనుకుంటే దేవుడు మనతో నిజముగానే మాట్లాడు. శనివారం రాత్రి నేను భద్రాజపాలెంలో ఉంటాను. అంటే ఒక కూడిక జరుగుతుంది శనివారం రాత్రికి. ప్రతి శనివారం కూడా అక్కడికి వెళుతూ ఉంటా. లాస్ట్లో వాక్యం అయిపోయిన తర్వాత ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా ఈరోజు వాక్యం నా ద్వారానే మాట్లాడినట్లుగా ఉంది. ఏమిటంటే వారేదో సమస్య నుంచి వెళుతున్నారట. నాకు అసలు ఆ సమస్య గురించి ఇంత కూడా తెలియదు. అసలు వాళ్ళ యొక్క సంభాషణలు కానీ ఏం జరిగిందో కూడా తెలియదు. మరి దేవుడు వాక్యమును చెబుతూ ఉండగా ఆ వచనాలు కానీ లేకపోతే ఆ వాక్యము కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ పరిస్థితి నుంచి వెళుతున్నారో, ఏ గలిబిలి భయం నుంచి గందరగోళం నుంచి వెళుతున్నారో అదే విషయాలు దేవుడు వారి ద్వారా మాట్లాడేసరికి ఆమె అంటుంది, అయ్యా ఆ తల్లి అంటుంది, అయ్యా ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, నన్ను బలపరిచాడయ్యా. అయ్యా లేకపోతే నేను దూరం అయిపోయేదాన్నేమో, నన్ను దేవుడు బలపరిచాడయ్యా. అవును, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. వెతకాలి దేవుని యొక్క వాక్యము నాతో ఏమి మాట్లాడుతుందా, ఏ పదముల ద్వారా మాట్లాడుతుందా, ఏ వాక్యము ద్వారా మాట్లాడుతుందా అని మనం వెతికినట్లయితే అవి అమూల్యమైన రత్నముల కన్నా మిన్నయైన మాటలు. హల్లెలూయా. అవి నిన్ను బలపరిచే మాటలు. ప్రజలు నిన్ను బలహీనపరుస్తారేమో కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ బలపరిచేవాడే. హల్లెలూయా. సరే, ఈ యొక్క రోజున వాక్యంలోనికి మనము వెళ్ళినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలండి, 2 వచనాలు. దేవుని దూత కనబడి అంటుంది, జకర్యా భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది. డిసెంబర్ మాసము దేనికి? క్రిస్మస్కు మనకు మన యొక్క క్రిస్మస్ మాసము అది. ఈ వారం కూడా సియోను సేనాయి గురించి ఇంకొక భాగం ఉంది, మాట్లాడదామని అనుకున్నాను కానీ సర్లేండి, అది పోస్ట్ పోన్ చేద్దాము, వచ్చే నూతన సంవత్సరంలో మాట్లాడుకుందాం. ఇక మనం క్రిస్మస్లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా. క్రిస్మస్ ధ్యానాలు, ప్రభువు యొక్క పుట్టుకను గూర్చిన విషయాలు, ప్రభువు పుట్టుక ఈ లోకములో లేక ఆయన శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు ఎవరెవరు దానిలో భాగస్థులయ్యారు, వారి జీవితంలో ఏమిటి, వారి జీవితముల ద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క గడిచిన వారములలో మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ మొదటిగా ఈ రోజున మరొక వ్యక్తిని గురించి నేను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఎవరంటే అతను బాప్తిస్మం ఇచ్చి యోహాను మనకు ప్రధానమైన వాడు ఈ రోజున మన యొక్క వాక్యాంశం. నాకు సరే, ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తండ్రి పేరు ఏమిటి? చదివాం కదా, జకర్యా. ఈ జకర్యా దేవుని సన్నిధానములో ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క దూత కనిపించి చెబుతూ ఉన్నది, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఏమిటా? జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. ఏమిటి జకర్యా యొక్క భయము, లేక ఏమిటి జకర్యాకు ఉన్న సమస్య, ఏమిటి ఈ జకర్యాకు ఉన్న ఆ ఇబ్బంది కొరత ఏమిటి అని మనము చూసినట్లయితే
ఆ యొక్క జకర్యాకు వృద్ధుడయ్యాడు, భార్యాభర్తలు ఇద్దరు కూడా వృద్ధులయ్యారు, కానీ వారికి సంతానము లేనే లేదు. కొద్దిసేపు ఆ పై వచనాలను మనం చదవకపోయినప్పటికీ నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పై వచనాల్లో మనం చూస్తే ఈ జకర్యా ఎలాంటి వాడు అంటే 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఈ జకర్యా యొక్క భార్య ఎలిజబెత్, వీరి ఇద్దరూ కూడా చాలా దినముల నుండి సకలమైన ఆజ్ఞలు, చూడండి ఆ మాట ఏమిటట, సకలమైన ఆజ్ఞల విషయంలో వారు దేవునిని వెంబడించువారుగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా. ఈ జకర్యా యొక్క భార్య అయిన ఎలిజబెత్ ఎలా కనిపిస్తున్నారంటే దేవునికి నీతిమంతులుగా కనిపిస్తున్నారు. నీతిమంతులుగా ఎందుకు కనిపిస్తున్నారంటే సకలమైన ఆజ్ఞలు, సకలమైన న్యాయ విధుల చొప్పున వారు నిరపరాధులుగా దేవుని ఎదుట నడుచుచూ కనిపిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలంలో మనము కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి ప్రార్థన దేవుని సన్నిధానములో వినిపిస్తుంది, ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థనను దేవుడు అంగీకరించి తన కార్యములను జరిగిస్తాడు, ఈ ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు జవాబు మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏమిటయ్యా అంటే నీతిమంతుల ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చాలామంది చేస్తాం, లేకపోతే చాలామంది చేస్తారు, ప్రార్థన చేస్తారు, చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు, లేకపోతే కొంత సమయమును కేటాయించి ప్రార్థన చేస్తారు. అయితే ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడట ప్రార్థనతో పాటు ఏం కావాలి, నీతి కార్యములు, నీతిమంతులుగా దేవుని ఎదుట కనిపించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, సకలమైన ఆజ్ఞలు, ఏమిటట సకలమైన ఆజ్ఞలు. చాలామంది కొన్ని ఆజ్ఞలు చేసి కొన్ని ఆజ్ఞలలో తప్పిపోతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. వెళ్ళి అమాలేకీయులను సంపూర్ణముగా జయించయ్యా అంటే వెళ్ళి ఆ పశువుల్లో మంచి వాటిని, ఆ గొర్రెల్లో మంచి వాటిని తీసుకొని వచ్చి అంటాడు, సమూయేలు రాగానే, సమూయేలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నేను సమస్తమును జరిగించి తిని అంటాడు. సమూయేలు అంటాడు, అయ్యా నువ్వు సమస్తమును జరిగిస్తే నాకు వినబడుచున్న ఆ ఎడ్ల రంకెలు, ఆ గొర్రెల అరుపులు, మేకల అరుపులు ఎక్కడివి అంటే, ఇదిగో దేవుని సన్నిధానంలో బలి ఇవ్వడానికి తీసుకొచ్చానయ్యా. ఏం చేశాడట, దేవుని సన్నిధానంలో బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చా. అంటే దేవుని యొక్క మాటకు ఆజ్ఞకు లోబడుట కన్నా బలి ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. మనం కూడా అంతే, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో తప్పిపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో తప్పిపోయి ఈ విషయంలో నేను బాగానే ఉన్నాను కదా, ఈ విషయంలో నేను బాగానే దేవుని సన్నిధానంలో లేకపోతే ఆజ్ఞల విషయంలో బాగానే ఉన్నాను కదా అని చెప్పి చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటా, పోల్చుకుంటూ ఉంటాం. ఎప్పుడు అసలు మంచిది కాదండి. దేవుని యొక్క బిడ్డలు మరలా చెబుతున్నా, ప్రక్క వాళ్ళతో అసలు పోల్చుకోకండి, ప్రక్క వాళ్ళ భక్తితో అసలు పోల్చుకోకండి, ప్రక్క వాళ్ళతో మీరు అస్సలు పోల్చుకోకండి. మీరు, మీ భక్తి, మీ దేవుడు అంతే. హల్లెలూయా. వారే అలా ఉంటేనే ముందుకు వెళ్ళగలం, అలా ఉంటేనే సరిగా నడవగలం, అలా ఉంటేనే దేవుని కార్యములను చూడగలం. అలా కాకుండా ప్రక్క వాళ్ళతో పోల్చుకొని వారు 4 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, నేను 8 ఆజ్ఞలు పాటిస్తున్నా, 2 ఆజ్ఞలలో తప్పిపోయినా పర్వాలేదు అని అనుకుంటే చివరికి ఏమైపోతామో తెలుసా, 4 ఆజ్ఞలు పాటించినోడు ఎక్కడ ఉంటాడో 9 ఆజ్ఞలు పాటించినోడు కూడా అక్కడే ఉంటాడు. ఉదాహరణ చెప్పినట్లయితే, ఉదాహరణ తీసుకుంటే 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు. అన్నిటిలో 90లో, అన్నిటిలో 95లు,
99లు అన్నీ వచ్చి తెలుగులో 34 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఎన్ని 34 మార్కులు తెలుగులో. నేను ఎందుకు అంటున్నానండి, ఈ మధ్య తెలుగే కష్టమైపోయింది పిల్లలకు. ఇంగ్లీష్ మీడియం చదివి చదివి తెలుగే కష్టమైపోతుంది. 34 వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏమంటాడు, సర్టిఫికేట్ ఏమొస్తుందమ్మా? ఫెయిల్ అయినట్లు వస్తుంది కానీ పాస్ అయినట్లు రాదు కదా. అంతే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా. ఒక్క విషయంలో తప్పిపోయినానట, మనం అన్ని ఆజ్ఞల విషయంలో కూడా తప్పిపోయినట్లే. అందుకని జకర్యా గురించి, ఎలిజబెత్ గురించి ఏం రాయబడిందంటే, సకలమైన ఆజ్ఞల చొప్పున, సకలమైన న్యాయ విధుల చొప్పున వారు నడుచుకొని వారై నిరపరాధులుగా దేవుని ఎదుట నీతిమంతులుగా వారు కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీవు దేవుని ఎదుట ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సు నిర్మలంగా ఉండాలి. నీ మనసులో కల్మషం ఉండకూడదు. నీ మనసులో ఏ విధమైన ద్వేషములు, కోపములు ఉండకూడదు. కోపము అంటే కొన్ని సందర్భాల్లో, ఒక రోజున ఒక చిన్నపిల్ల వాళ్ళ నాన్నగారు కోపపడతా ఉన్నాడు ఆ పిల్ల మీద. ఆ బిడ్డ మీద చదవట్లేదని, చెప్పిన మాట వినట్లేదని కోపపడతా ఉంటుంటే ఆ బిడ్డ అంటుంది, మరి చక్కగా వెళ్ళి దేవుని సన్నిధానంలో వాక్యం వింటుందేమో అంటుంది. వాళ్ళ నాన్న చూసి, నాన్న బైబిల్లో దేవుడు ఏమని చెప్పాడు, యేసయ్య ఏమని చెప్పాడు, కోపపడొద్దని చెప్పాడా లేదా? నువ్వేంటి కోపపడుతున్నావు నా మీద? దేవుడు చెప్పింది ఆ కోపం గురించి కాదు. బిడ్డలను సరి అయిన మార్గంలో నడిపించడానికి బిడ్డలను కోపపడాలి. బిడ్డలను సొలొమోను అయితే అంటాడు, బెత్తం వాడమంటాడు, వాడిని సరి అయిన మార్గంలో నడిపించమంటాడు, బాలుడు నడవవలసిన త్రోవల్లో వాడిని నడిపించమంటాడు. దేవుడు చెప్పింది ఈ కోపం గురించి కాదు, బిడ్డలను సరి అయిన మార్గంలో పెట్టాల్సిందే. దేవుడు చెప్పింది ఏ కోపం అంటే, ఇదిగో కక్షలు, ద్వేషములు, ఏమందామో ఆ యొక్క క్రోధములు పెట్టుకొని ఎదుటివాడికి నష్టాన్ని కోరుకుంటూ, ఎదుటివాడి యొక్క నాశనాన్ని కోరుకుంటూ, ఎదుటివాడి మీద నువ్వు ఎగురుతావు చూడు, ఎదుటివాడి మీద నువ్వు ద్వేషాన్ని చూపిస్తావు చూడు, ఇదిగో ఆ కోపముల జోలికి నీవు వెళ్ళకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మరి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు కోపము, నా ఉద్దేశం ఏమిటంటే చెప్పాను, ఎలాంటి కోపములు అంటే ఎదుటి వారి మీద ద్వేషములు కానీ, ఎదుటి వారి మీద కక్షలు కానీ, క్రోధములు కానీ లేకుండా ప్రేమించు వారమై ఉండి నీవు దేవుని సన్నిధానములో నిర్మలమైన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలా సందర్భాలు ఇది కష్టమైపోతుందండి. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నాను. నిజమే, మనుషులకు ప్రేమ కన్నా ద్వేషాలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. ప్రేమ కన్నా ఈ మధ్య సొంత వాళ్ళని చూచి కోపములు ఎక్కువైపోయాయి, ఊగిపోతూ ఉన్నారు. ఎలా ఊగిపోతూ ఉన్నారు అంటే, చాలా కోపాలు, చాలా కక్షలు. దేవుని నమ్మిన బిడ్డ, కోపపడుడి కానీ పాపము చేయకుడి, ద్వేషములు వద్దు. నీ హృదయం ఎలా ఉండాలి తెలుసా? నిర్మలమైన హృదయం ఉండాలి. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం చాలా తప్పులు చేసిన వాళ్ళం. ఆయన మన మీద కోపం పెట్టుకున్నాడా? కోపం పెట్టుకోవాలా. దేవుని దృష్టిలో మనము చాలా అపరాధములు చేసిన వాళ్ళం. చాలా అపరాధములు చేసిన వారమైనప్పటికీ కూడా ఆయన మనలను క్షమిస్తూ ఉన్నప్పుడు మనము మన ఎదుటి వారిని కూడా మనం ఏం చేయాలి? క్షమించే వాళ్ళమై ఉండాలి. హల్లెలూయా. సరే, సమయం వచ్చింది కాబట్టి ఆ కోపమును గురించి 2 మాటలు మాట్లాడా. సరే, ముందుకు వెళ్ళినట్లయితే సకలమైన ఆజ్ఞల చొప్పున, సకలమైన న్యాయ విధుల చొప్పున వారు ఇద్దరు కూడా నడుచుకుంటున్నారు. ఎన్ని రోజులు నడుచుకున్నారంటే వారు వృద్ధులయ్యేంత వరకు. హల్లెలూయా. లేక కొంతకాలము నడిచి, కొంతకాలము ఎదురు చూచి, కొంతకాలము భక్తి కలిగి ఉండి ఇక ఏమీ జరగడం లేదులే, ఇక ఏమీ కలగడం లేదులే, ఇక ఏమీ మాకు మేలు కలగడం లేదులే, ఏ ఆశీర్వాదాలు, దీవెనలు రావడం లేదులే అని చెప్పి, లేకపోతే మాకు సంతానము కలగాలని మేము ఎంత కాలం నుండి ప్రార్థన చేస్తున్నామో
ఇక చాలులే అని వారు వెనుదిరగలేదు. కానీ వృద్ధులైనప్పటికీ కూడా దేవుని మార్గములలోనే మేము నడవాలి, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పునే మేము నడవాలి. దేవుడు మాకు మేలు చేసినా చేయకపోయినా, ఆయన మమ్మలను కనికరించినా కనికరించకపోయినా, ఒక దినమున ఆయన మమ్మలను కనికరిస్తాడు అని నమ్మకం పెట్టుకొని జీవిత కాలం అంతా మనము దేవునిని వెంబడించాలి. ఇక్కడ జకర్యా, ఎలిజబెత్ మధ్యలో దేవుణ్ణి వదిలిపెట్టలా. దేవుని ప్రణాళికలు చూడండి. దేవుడు వారికి ఎప్పుడు ఇవ్వాలనుకున్నాడు బిడ్డను? ఇదిగో యేసు ప్రభు వారు పుట్టబోయే ముందు వారికి సంతానమును ఇచ్చి ఆ బిడ్డను ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకమునకు వస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందు ఒక దూతలాగా అతడు ప్రకటించుకుంటూ వెళ్ళాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక అండి. ఈ జకర్యా, ఎలిజబెత్ న్యాయవంతులుగా నీతిమంతులుగా కనిపిస్తున్నారు కాబట్టి వీరికి నేను చేయాలి అనుకున్న కార్యము, వీరికి ఇవ్వాలి అనుకుంటున్న బిడ్డ గొప్పవాడై ఉండాలి. ఇదిగో నా కుమారుడు భూమి మీదకు వెళుతూ ఉన్నప్పుడు, శరీరధారి ఆయన భూమి మీదకు వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శిశువుకు ముందు నిలవబడి ఈ బిడ్డ దూతలాగా ప్రకటన చేయాలి. హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. మనుషుల ప్రణాళిక అయ్యో ఇంకా జరగడంలా, అయ్యో ఇంకా కావడంలా, అయ్యో ఇంకా 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 ఎంతకాలం వేచి ఉండాలి, ఎంతకాలం వేచి ఉండాలి, ఎంతకాలం వేచి ఉండాలి అని సాధారణమైన విశ్వాసులు అయితే అనుకుంటారు. కానీ వీరు గట్టి విశ్వాసులు. హల్లెలూయా. ఆ గట్టి విశ్వాసం నీలో ఉన్నదా ఈ రోజున? ఆ గట్టి విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యములను చూడగలవో. హల్లెలూయా. అబ్రహాము కూడా 75 సంవత్సరాల వయసులో ప్రభువు చెప్పాడు, ఇదిగో అబ్రహామా, నీకు నేను సంతానమునివ్వబోతున్నా, ఆ సంతానము ద్వారా సర్వ లోకములో ఉన్న ప్రతి వంశమును నేను దీవించబోతున్నా, ప్రతి వంశమును నేను ఆశీర్వదించబోతున్నా. అబ్రహామా, నీకు నేను సంతానమును దయచేస్తా అని చెప్పినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాము ఎన్ని సంవత్సరాలైనా దేవుని కొరకే కనిపెట్టుకొని ఉన్నాడండి. హల్లెలూయా. అది విశ్వాసము. హల్లెలూయా. అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తావా? మధ్యలోనే దేవుడు నా కార్యములు చేయట్లేదులే, నా మధ్యలోనే దేవుడు నాకు ఏ విధమైన ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు, దీవెనలు ఇవ్వట్లేదు, ఇక చాలులే అని వెనుదిరిగినట్లయితే నీ ద్వారా చేయాలి అనుకుంటున్న గొప్ప కార్యములు ఆగిపోతాయి. నీ ద్వారా దేవుడు ఈ లోకమునకు చూపించాలి అన్నది ఆగిపోతుంది. కాబట్టి చివరి వరకు వేచి ఉండు. దేవుడు తప్పనిసరిగా ఒక దినమున దేవుని కార్యములను ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెత్లు కూడా వృద్ధాప్యం అంతా వచ్చే వరకు కూడా న్యాయ విధులను తప్పిన వాళ్ళు కాదు, దేవుని మార్గములో వారు నడిచిన వారు. హల్లెలూయా. ఈ ఇద్దరిని జ్ఞాపకం ఉంచుకోనండి. ఎంతకాలమైనా వేచి ఉండాలి. ఒక మాట చెప్తే, షడ్రకు మిషక్ అబేద్నెగోలు తీసుకొని వెళ్ళి మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తామయ్యా అంటే, రాజా నీకు సమాధానం చెప్పవలనన్నా చింత కూడా మాకు లేదయ్యా, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, రక్షింపకపోయినను మేము నీ యొక్క ప్రతిమకు నమస్కారము చేయము. అది తీర్మానం అంటే, అది తీర్మానం అంటే. అలాంటి తీర్మానాన్ని మనం కలిగి ఉంటే దేవుడు ఏ కార్యములను నీ ద్వారా చేయాలి అని అనుకుంటాడో ఆ కార్యములను దేవుడు నీ ద్వారా తప్పనిసరిగా జరిగిస్తాడు. హల్లెలూయా. 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 అదే అసలైన విశ్వాసం. విశ్వాసము అంటే ఒక మాట చెప్పనా, చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే, విశ్వాసము అంటే నేను కోరుకున్న దానిని దేవుణ్ణి నమ్మితే దేవుడు చేయాలి. మళ్ళా చెబుతున్నానండి, నేను కోరుకున్న దానిని నేను దేవుణ్ణి అడిగితే దేవుడు దానిని దయచేయాలి. ఇది విశ్వాసం అనుకుంటారు చాలామంది. అది కాదు విశ్వాసం అంటే. మరలా జాగ్రత్తగా వినండి. విశ్వాసం అంటే ఏమిటంటే 2 విషయాలు ప్రధానం. మొదటిది ఏమిటంటే, దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు శరీరధారి వచ్చి మన కొరకు త్యాగము చేసి
ఆయన సిలువలో త్యాగమును చేసి మనకు పరలోకమును అనుగ్రహించబోతున్నాడు, ఆయన నన్ను రక్షించగలిగిన దేవుడు అనేది విశ్వాసములో మొదటిది. రెండవది, మన వ్యక్తిగత విషయానికి వస్తే రెండవది ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానము, ఆయన ఏ వాగ్దానము ఇస్తాడో దానిని నా జీవితంలో నెరవేర్చగలడు అని నమ్మటమే విశ్వాసం. అర్థమైందా? దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని పొందుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పొందుకున్న వాగ్దానము నా జీవితంలో నెరవేర్చగలడు అని నమ్మడమే అసలైన విశ్వాసం. కానీ చాలామంది ఏమనుకుంటామంటే దేవుడు చెప్పింది కాదు నెరవేరాల్సింది, నేను అనుకున్న దానిని దేవుడు నెరవేర్చాలి, అది అసలైన విశ్వాసము అని కొన్ని సందర్భాల్లో మనము భ్రమపడుతూ ఉంటాం. కాదు సుమా, అందుకని మనము అది కాదు, నీవు కోరుకున్నది కాదు, దేవుడు తను చేయాలి అనుకుంటున్నది నీ జీవితంలో ఆయన దానిని నెరవేర్చగలడు అని నమ్మడమే అసలైన విశ్వాసం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నా కొరకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన యొక్క ఆలోచన ఏమిటో, ఆయన నా జీవితంలో ఏ కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు, నా బిడ్డల జీవితంలో ఏ కార్యమును చేయాలని ఆశపడుతున్నాడు, నా బిడ్డల జీవితంలో ఏ కార్యమును చేయాలని ఆయన ఆశపడుతున్నాడో అది తెలుసుకొని నేను ప్రార్థన చేసి విశ్వసించినట్లయితే దానిని ఆయన చేయగలడు అని నమ్మడమే అసలైన విశ్వాసం. హల్లెలూయా. దాన్ని ప్రాక్టీస్ చేస్తారా? దానిని మనము సాధిక చేయాలి. కానీ ఈ రోజున క్రైస్తవ లోకంలో చూసినట్లయితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నారు. ఎందుకంటే ఎవరో ప్రవచనం చెబుతారట, ఎవరో ఏదో చెబుతారట, వెళ్ళి వాళ్ళ దగ్గర ఇదిగో అయ్యా మాకు ఎలా జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరగబోతుంది, మా బిడ్డలకి ఏం జరగబోతుంది, ఇలా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏవో 2 మాటలు చెప్పించుకొని వచ్చేసి ఇక సంతృప్తి చెందుదాము అనే విధంగా చాలామంది పరుగులు ఎత్తుతున్నారు. కానీ అది కాదు, నీవు దేవుని సన్నిధానంలో ఉండి దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు నీతో ఏమి చెప్పబోతున్నాడు, అది వాక్యము ద్వారా కావచ్చు, దర్శనము ద్వారా కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, ఆయన నీ పట్ల ఏమి చూపించబోతున్నాడో, దేనిని దయచేయబోతున్నాడో దానిని తెలుసుకొని దాని నెరవేర్పు కొరకు చివరి వరకు వేచి ఉండాలి. హల్లెలూయా. అది అసలైన విశ్వాసం. వద్దు, ఈ రోజున చూస్తే మరి ఈ మాట నాకు చెప్పాలనిపిస్తుంది. నేను రీసెంట్గా ఒక లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా. ఒక సేవకుడు నిలవబడి ఎలా చెబుతున్నాడంటే, మొదట ఒక ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఇదిగో మీ ఇంట్లో ఒక ఆమె సామాను సాయి రంగుగా ఉన్నదన్నాడు. మా అమ్మాయి సామాను సాయిగానే ఉంటుందండి. తర్వాత అన్నాడు, మీ ఇంట్లో ఎవరో ఈ చెంప మీద పెద్ద మచ్చ ఉంది, ఆ మచ్చ ఉన్నవాళ్ళు నిన్ను దేవుని సన్నిధానానికి వెళ్ళకోకుండా ఆపుతున్నారు అన్నాడు. మా ఇంట్లో ఎవరు మచ్చ ఉన్నవాళ్ళు లేరండి అన్నాడు ఆయన. ఏమిటట? మచ్చ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. మరొక యవనస్తురాలతో ఇదిగో మీరు 2 అక్క చెల్లెళ్ళు అన్నాడు. అవునయ్యా అంది. ఇదిగో మీ నాన్న లేడమ్మా అన్నాడు. అయ్యో మా నాన్న ఉన్నాడయ్యా అందామా. ఇలా అయిపోతున్నాయి. అది కాదు మనం వెంటబడాల్సింది. దేనికి వెంటబడాలి? దేవుని యొక్క భక్తిని నేర్చుకోవడానికి వెంటబడాలి. దేవుని యొక్క భక్తిని నేర్చుకోవడానికి మనం పరుగులెత్తాలి. భక్తి నీ అంతటికి నువ్వు నేర్చుకోవాలి. నా భక్తి నిన్ను పరలోకం చేర్చదు, లేకపోతే ఇదిగో మన దైవ సేవకుని యొక్క భక్తి నిన్ను పరలోకం చేర్చదు, ఇదిగో మీ మామగారి యొక్క భక్తి నిన్ను, మీ అత్తగారి భక్తి నిన్ను చేర్చదు, లేకపోతే మీ కోడల భక్తి నిన్ను పరలోకం చేర్చదు, మీ కొడుకు యొక్క భక్తి నిన్ను పరలోకం చేర్చదు. ఎవరి భక్తి వాళ్ళదే. కాబట్టి మీరు నేర్చుకోవాలి భక్తి, మీరు నేర్చుకోవాలి దేవుని వెంబడించడం. మీరు నేర్చుకున్నట్లయితే దేవుని యొక్క కార్యములను చూడగలరు. జకర్యా యాజకుడు కదా, మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళాడు. ఈ మందిరంలో ధూపం వేయడానికి వెళితే ఒకవేళ మీకు ఎవరికైనా ఈ మందిరము ఎలా ఉంటుంది, దాని యొక్క నిర్మాణము స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇది మన బయట గోడలు ఉన్నాయి కదా, ఇది మందిరము అనుకుంటే, ఈ లోపలి ఆలయంలోనికి ఒకప్పుడు కేవలం యాజకుడు తప్ప సాధారణమైన విశ్వాసులు లేకపోతే ప్రజలు రావడానికి వీలు లేదు. అంటే ఈ బయట ఆలయము బయట ఈ ప్రహరీ లోపల ఉన్న ప్రాంతంలోనే
దేవుని మందిరావరణంలో మాత్రమే వాళ్ళు ఉండాలి. ప్రజలు ఎవరైనా సరే కేవలము అహరోను సంతతికి సంబంధించిన ఆ యొక్క యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి వారు ధూపం వేయాలి. ఆ యాజకులు ఆ యొక్క లోపల భాగం కూడా, ఇప్పుడు మన యొక్క బలిపీఠం ముందు చూశారు, ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఈ తెర దాటి యాజకుడు కూడా రావడానికి వీలు లేదు. ఈ తెర దాటి సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. ఎప్పుడు? అది కూడా సంవత్సరమునకు ఒకసారి. మీకు అర్థమైంది కదా? ఇది మన మందిరం అనుకుంటే, ఇదిగో ఈ లోపల భాగంలోనికి ఎవరు రావాలి? యాజకులు మాత్రమే రావాలి. ఆ యాజకులు కూడా ఈ అడ్డుతెర దాటి ఈ యొక్క బలిపీఠమైన ఈ భాగం ఉన్న ప్రదేశంలోనికి రావడానికి వీలు లేదు. ఆ యొక్క తెర బయటే ఉండాలి యాజకుడైనా సరే. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒకసారి ఈ అడ్డు తెర దాటి లోపలికి వచ్చి దేవుని దగ్గర ఆ యొక్క కార్యమును జరిగించి, ధూపమును, ఆ నైవేద్యములను, ఆ కార్యములను జరిగించి వెళ్ళాలి. మిగిలిన వారందరూ బయట ఉండాల్సిందే. సరే, ఇప్పుడు జకర్యా యాజకుడు కాబట్టి లోపలి భాగములోనికి, ప్రభువు యొక్క ఆలయములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధూపము వేయుచూ ఉండగా అకస్మాత్తుగా దేవుని దూత కనపడింది.